విఐపీస్ ట్యుటోరియల్ కాలేజ్ కాచిగూడ దగ్గర ఉన్నటువంటి ఈ సంస్థ వాళ్ళు వాళ్ళ ప్రచారంలో కూడా మన అవార్డుని ప్రకటించారు. ఇది పాంప్లెట్ పెద్ద పోస్టర్, ఇది గోడకేసినటువంటి పోస్టర్. ఇది 2 భాగాలుగా ఉంది. ఇది ఈ పోస్టర్లో మనది ఇక్కడ ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. వేణుగోపాలాచారి గారితో అవార్డు ఇచ్చినప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. పి ధర్మారెడ్డి డైరెక్టర్ వాజ్ అవార్డెడ్ విశిష్ట ఉత్తమ విద్యా బోధన ఫర్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఈసెట్ ఎఫ్డిహెచ్. హానరబుల్ టి శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ హానరబుల్ డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ presented the award on 17/1/1996 at Sri Tyagaraja Gan Sabha Hyderabad and complimented for outstanding performances in ESET FDH since 8 years అని ఉంది. ఇక ఇదేం తర్వాత ఈయన ధర్మారెడ్డి గారు ఆ తర్వాత కస్తూరి పబ్లికేషన్స్ బాల సాహిత్యం వేసినప్పుడు ఆహ్వానం కస్తూరి పబ్లికేషన్స్ ఉప్పల్ హైదరాబాద్ 5,39,000 బల్యం వేణుమాధవ్ బాల సాహిత్యం పుస్తకావిష్కరణ సభ. ఈ పుస్తకావిష్కరణ సభ వేదిక శ్రీ త్యాగరాయ గాన సభ చిక్కడపల్లి హైదరాబాదు. తేదీ జూలై 20 నా పుట్టినరోజు 1995లో సాయంత్రం 6 గంటలకు. ముఖ్య అతిథి శ్రీ తలసాని ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మాత్యులు. విశిష్ట అతిథి శ్రీ సాన యాద్రెడ్డి సినీ దర్శక నిర్మాత. సభాధ్యక్షత డాక్టర్ పిఎస్ రెడ్డి ఎడిటర్ రిపోర్టర్ అనే పత్రిక ఎడిటర్. అప్పుడు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పి పురుషోత్తమరావు సినీ నిర్మాత, శ్రీ బి సాయికృష్ణ సినీ దర్శకులు, శ్రీ ఎస్వి పార్థసారథిరావు ఎడిటర్ తేజ, స్వరశేఖర శ్రీ కల్లూరి మురళీకృష్ణ, కవిరత్న శ్రీ చింతల శ్రీనివాస్, వాస్తు విద్వాన్ శ్రీ దంతూరి పండనాథ్, పుస్తక స్వీకర్త శ్రీ వట్టిపల్లి కోటేశ్వరరెడ్డి, వ్యవస్థాపకులు అమరావతి గ్రామర్ స్కూల్. సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ కె శ్రీకాంత్ గౌడ్ బృందంచే జానపద నృత్యాలు, బేబీ విశ్వవిజేత చే మిమిక్రీ, ఫన్నీ ఎంటర్టైనర్స్ వారిచే డిస్నీ డాల్స్ ఫన్నీ షో. నిర్వాహకులు శ్రీమతి శారదా రమేష్, శ్రీమతి ముచ్చర్ల రజనీ శకుంతల, శ్రీమతి డివి లక్ష్మి, శ్రీమతి ప్రసన్న. విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ స్నేహిత మ్యూచువల్ ఫండ్స్, స్నేహిత ఎంటర్ప్రైజెస్, విఎన్ఆర్ కాంప్లెక్స్, స్టేషన్ రోడ్, కాచిగూడ. ఇందులో కల్లూరి మురళీకృష్ణ గారును వట్టిపల్లి కోటేశ్వరరెడ్డి గారు స్వర్గస్థులు కావడం బాధాకరం. వారు లేరు ఇప్పుడు ఇద్దరు కూడా. సో ఇది ఈ కార్డు, ఇన్విటేషన్ కార్డు. ఇంకా దీని జ్ఞాపకాలు మనకి ఉన్నాయి ఇక్కడ. సో ఇది కొంచెం పాలిపోకుండా ఉన్నటువంటిది, ఇది కొంచెం రంగు మాలిపోయింది. ఇది అప్పటిది. తర్వాత మన లెటర్ ప్యాడ్, అప్పటి లెటర్ ప్యాడ్ ఇది. ఇది బల్యం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ రిజిస్టర్డ్ నెంబర్ 3172/91 అంటే 1991లో ఈ సంస్థ రిజిస్టర్ అయింది. ఏ కల్చరల్ లిటరీ అండ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ 2-10-17 మెయిన్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ 5,39,000. అప్పటి ఫోన్ నెంబర్ 670704. ఇది లోగో మనది. సో ఆర్టిస్ట్ డివైన్ అనేది స్లోగను. ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ కథా రచన ప్రవీణ బల్యం వేణుమాధవ్ BA బ్రాకెట్లో BSc అప్పుడు కంప్లీట్ కాలేదు, ఇంకా BS అప్పుడు. MA PPM MA పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంటు. విన్నర్ ఆఫ్ గవర్నమెంట్ యూత్ అవార్డు. ఇది మన లోగో, మన అవార్డు లోగో. తర్వాత సెక్రటరీస్ వచ్చి జి భాస్కర్రాజు, వి శ్రీనివాసు, ఎం శ్రీనివాసు, కె జానకిరాము, వై శ్యామలరావు. ఇయర్లీ ప్రోగ్రామ్స్ వచ్చి విశిష్ట ఫిల్మ్ అవార్డ్స్, యూత్ అవార్డ్స్, టాప్ 10 అవార్డ్స్. అప్పటి లెటర్ ప్యాడ్ ఇది. సో ఈ రకంగా ఈ కార్డు ఉంది. ఇవి అప్పటి ప్రిజర్వేషన్ మనకు గుర్తుండిపోయినటువంటి ఇవి. ఇంకా ఇది కాకుండా మన దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే అప్పుడు ఛాంబర్స్ నుంచి వచ్చిన లెటర్స్ ఇవి. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ మనము అప్పుడు చేయించుకుంది, దాని తాలూకు కాగితాలు ఇవి. ఇది టైటిల్ రిజిస్ట్రేషన్ కాగితాలు. ఇవి ఇలా ఉంటుంది ఒరిజినల్ టైటిల్ రిజిస్ట్రేషన్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి. ఎప్పుడు ఇది 26/2/2010లో, అంటే ఇప్పుడు కరెక్ట్గా 15 సంవత్సరాల కింద జరిగినటువంటి రిజిస్ట్రేషన్ కాగితం అది. సో ఇవన్నీ పాత కాగితాలు మనం చూస్తున్నాం. అట్లాగే ఇది నిత్య జీవితంలో నిత్య సూక్తులు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. పరిచయం ఉన్నవారా లేనివారా అని చూడకు, ఒక చిరునవ్వు నవ్వు ఎప్పటికీ గుర్తుంటావు నువ్వు. అట్లాగే అజ్ఞానం ఆఫీసు గదిలో ఏసీ లాంటిది, కొన్నవారికే సొంతం. విజ్ఞానం వీచే గాలి లాంటిది, తెలుసుకున్న ప్రతి ఒక్కరికి సొంతం. అర్థం చేసుకుంటే అపార్థానికి అవకాశం ఉండదు కదా. స్నేహంలో హద్దుంటేనే మొద్దు, హద్దు మేరిన స్నేహం వద్దు చేయవద్దు. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు, గౌరవం కలిగిన వారు గర్వంగా బతుకుతారు. మంచివాడు ముంచేవాడిగా కనిపిస్తే నీ దృష్టి తప్పు, ఈ సృష్టి తప్పు కాదు. మనసుంటే మార్గం ఉంటుంది, నమ్మితే స్వర్గం అవుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకు, నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకోకు. ఆశించి ఏది చేయకు, ఆలోచించి ఏదైనా చేయి. ఇది అప్పుడు వెంకట్ అనే ఆయన నవరత్నాల్లా ఉన్నాయా, ఆచరించడానికి ప్రయత్నించండి అని బొమ్మన వెంకట్ ATV స్క్రిప్ట్ రైటర్ అప్పట్లో రాసినటువంటి సూక్తులు ఇప్పటికి కూడా భద్రంగా ఉన్నాయి నా దగ్గర. సో ఇవన్నీ పాత కాగితాలు మనకి అప్పటివి. సో ఇవన్నీ కూడా ప్రిజర్వేషన్లో పెట్టాను నేను. ఇక ఇవన్నీ కూడా కాగితాలు అప్పటివి. ఇది ఐడెంటిటీ కార్డులు, ఇంకా ఇలాంటి కార్డులు ఎన్నో ఉన్నాయి మన దగ్గర.
ఇక ఇది వచ్చేసి కరెంటు బిల్లు, అప్పటి బిల్ ఛార్జెస్, ఏది మన కరెంట్ ఛార్జెస్ అప్పుడు దేని ఫోన్ బిల్లువి. ఈ ఫోన్ బిల్లులు ఈ రకంగా ఉండేవి అప్పుడు. సో ఇవన్నీ అప్పుడు పాత గుర్తులు. అప్పటి నా ఎలక్షన్ కమిషన్ అది ఐడెంటిటీ కార్డు అప్పటిది బి వేణుమాధవ్ అని. సో ఇది నా ఐడెంటిటీ కార్డ్ అంటే ఓటర్ కార్డ్ అనమాట. సో ఇవన్నీ కాగితాలు, అప్పటి కాగితాలు. సో ఇదేమో అప్పుడు మీడియా డైరెక్టరీ ఒకటి వచ్చింది, దాని తాలూకు కాగితాలు ఇవి. అన్నీ కూడా కాగితాలు మనకున్నాయి. సో ఇవి కాకుండా ఇవి అప్పుడు డైరీ రూపొందించే ముందు, ఫస్ట్ డైరీ రూపొందించినప్పుడు ప్రూఫ్లు చేసిన కాగితాలు ఇవి. ఈ తెల్ల కాగితాలు మనకి వైట్ పేపర్స్గా మనం చెప్పుకోవచ్చు వీటిని. సో ఇది కూడా డైరెక్టరీ కాగితం. ఇవన్నీ తెల్ల కాగితాలు, ఇవన్నీ డైరెక్టరీ కాగితాలు. ఇది అప్పుడు డైరీ వేసినప్పుడు మనము ప్రూఫ్లు తీసుకున్నటువంటి కాగితాలు అప్పటివి. ఇక శరత్ చేస్తున్నారాయణ గారి యాడ్ ఒకప్పుడు చూసిన కళాపీఠం వారు. సో ఈ రకంగా ఉండేవి మనకి అప్పుడు డైరీ ప్రింటింగ్ అప్పుడు. ఇది నేను రాసిన స్క్రిప్ట్ తాలూకు ఒక పేపరు, ఇది డైరీ తాలూకు కాగితాలు. ఇట్లా ఉండేది. సత్యప్రియ అప్పుడు ఇచ్చినటువంటి యాడ్ ఇది, మల్లం రమేష్ గారి యాడ్ ఇది. సో ఈ రకంగా మనము ముందు వేసుకునేటప్పుడు ఈ రకంగా ఇప్పుడు నట్టిది తర్షా యాడ్ ఇది. సో ఈ రకంగా ఉండేవి. ఈ రకంగా మనకు బొదుల శ్రీనివాసరెడ్డి గారి యాడ్ అప్పటిది. సో ఈ సైరా హీరోయింది, నాది యాడ్ అప్పుడు. ఈ రకంగా పాత డైరీలకు సంబంధించినటువంటి ప్రూఫ్లు మనము చూస్తున్నాము. ఆ ప్రూఫ్లు కూడా ఈరోజు దాకా భద్రంగా నేను పెట్టడం జరిగింది. సో తర్వాత ఇంకా కాగితాలు మనకు, ఇంకా ఎన్నో కాగితాలు మనకు ఉన్నాయి ఇక్కడ, వీటిని కూడా చూద్దాం మనం. సో ఇందులో కూడా నాకు సంబంధించినటువంటి న్యూస్ ఎక్కడో ఉంటుంది, మనసులో నువ్వే. ఇక ఇక్కడ నా పేరు ఉంటుంది. ఈ పాట నేను రాశాను, దీని టైటిల్ సాంగ్ నేనే రాశాను. ఆంధ్ర పిక్చర్స్ న్యూ టాలెంట్ ప్రొడక్షన్లో సంస్థ సంయుక్తంగా నిర్మించిన నా మనసులో నువ్వు చిత్రం సెన్సార్ పూర్తయింది 10 ఏళ్ల క్రితం. కాలేజీలో జరిగిన యథార్థ కథ ఆధారంగా రూపొందించుకునే సినిమాలో సుశాను, నాగేశ్వరరావు, శ్రీచంద్ర, దివ్య, కృష్ణం, మారుతి, అనిషా ఖాన్, తనికెళ్ళబర్ని, సాయి గణేష్, గురిరాజు, రీతు, అర్చన, క్రాంతిరేఖ తదితరులు నటించారు. లో ఈ సినిమాని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. సంగీతం గురురాజు. ఈ సినిమాకి టైటిల్ సాంగ్ నేను రాయడం జరిగింది. ఇందులో నా పేరు రాదు, కానీ నా సినిమాని ఈ పేపర్ను భద్రంగా దాచుకోవడం జరిగింది. ఇంకా వేరే ఎప్పుడు ఇట్లాంటి ఈ సినిమా పేజీల్లో నాది 1-2 ఏదో వచ్చేది, అంతగా ఇవి ఉండేవి ఇందులో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బల్లెం వేణుమా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో. నమస్తే, జై హింద్.